జనాభా 100కి 70% ఉంటే 20% ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ సీట్ రావడం జరిగింది, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. దాన్ని గమనించిన మందకృష్ణ మాది గారు వర్గీకరణ ఉండాలి, ఎస్సీల పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యోగాల్లో వర్గీకరణ ఉండాలి, వర్గీకరణ లేకపోతే నా కులాలకు నా జాతికి చాలా అన్యాయం జరుగుతుందని గమనించి మార్గదండల ఉద్యమం మరి 1994లో ప్రకాశం జిల్లా ఈదుగూడ అనేటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటాం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటాం, ఆ ప్రకాశం జిల్లాలో మొదలైనటువంటి ఉద్యమం ఇప్పుడు చాలా స్థాయిలో చేరి సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇప్పించుకునే స్థాయికి వచ్చిందంటే 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఏ రాజకీయ పార్టీ మరి ఎన్ని ప్రలోభాలు గురి చేసినా వాటికి లొంగకుండా జాతి కోసమే మరి పోరాటం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇది చేస్తారంటే గౌరవ మందకృష్ణ మాది గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదేమైనా మనం అనుకుంటాం, నాకు 10 ఎకరాల భూమి ఉన్నది, నా కొడుకు శ్రీ చైతన్య నారాయణ లాంటి వాళ్ళ చదువుతా ఉన్నాడు, నాకు అంబేద్కర్తో పని లేదు, మందకృష్ణ మాది ఉద్యమంతో పని లేదు అనుకుంటే తప్పు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 57 పోస్టులు చెప్తా ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి తగ్గటువంటి ఆర్డీఓ డిఎస్పీ పోస్టులు చెప్తా ఉన్నారు. దాన్ని గ్రూప్ 1 పోస్ట్ అంటారు. ఆ గ్రూప్ 1లలో 57 మనకు సంబంధించినటువంటి పోస్టులు వాళ్ళు ఆల్టర్నేట్గా ప్రమోషన్ల ద్వారా 5 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ప్రమోషన్ ఇస్తారు. ఆ ఆర్డీఓ కలెక్టర్ అవుతాడు, డిఎస్పీ ఏమో ఎస్పీ అవుతాడు. అంటే రిక్రూట్మెంట్ జరిగి కలెక్టర్ చేసిన ఉద్యోగాలు అంటే మన కార్పొరేట్ స్థాయిలో చదువుకున్నటువంటి తమ్ముడికి కూడా ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి మన అందరం కూడా వర్గీకరణ సాధించుకోవడానికి మీరంతగా ప్రయత్నం చేయాలా. మరి దానిలో ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసి ఒక 4-5 సంవత్సరాలు వర్గీకరణ జరిగినప్పుడు దాదాపు మనం ఏ స్థాయిలో ఉద్యమించాలో మనకు ఆర్థికంగా పలుకుబడలేదు, రాజకీయంలో కూడా పలుకుబడలేదు. కాబట్టి వాళ్ళు అన్ని రకాల మనకు వచ్చే అవకాశాలు సాధిస్తూ ఉన్నారు. వర్గీకరణ జరగకుండా అడ్డుకుంటామని చెప్పి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే మాట్లాడుతూ ఉన్నాడు వివేక్ లాంటి వ్యక్తి. కాబట్టి మనం ఏం చేసినా మన మాలల సింహగర్జనకు మన వాళ్ళందరూ కూడా మన మండలంలో మాలలు ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి మీటింగ్ పెట్టుకొని అందరిని ఆర్గనైజ్ చేసి మనిషితో రూపాయి వేసుకొని పోదామని చెప్పిన సందర్భం లేదు. వివేక్ వెంకటస్వామి ఏసీ బస్సు పంపించి వాళ్ళు పోయే దారి ఖర్చు ఇచ్చి సాయంత్రం రాగా మీరు డిన్నర్ చేసుకొని అని చెప్పి దావా చేసుకోవాలని చెప్పి ఆ ఊరికి ఒక 50,000 పంపించి బస్సు పంపిస్తే ఆ విధంగా హైదరాబాద్లో మీటింగ్ సక్సెస్ చేసుకొని మాదిగలకు రావాల్సినటువంటి వర్గీకరణను జరగకుండా చేసుకోవడానికి వాళ్ళు అడ్డుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకోవడానికే మీటింగ్ పెట్టుకున్నారు. కాబట్టి మన అన్న లక్షల కోట్ల రూపాయలు సంపాదించలేదు. కాబట్టి మనం రూపాయి జమ చేసుకొని మనం 1000 గొంతులు 1,00,000 డబ్బుల కార్యక్రమం ఫిబ్రవరి 7న హైదరాబాద్ జరగబోతుంది. దానికి వర్గీకరణ జరిగితేనే మా భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆలోచన. మా పిల్లలు ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు, రేపు చదువుకోబోయే పిల్లలు మాకు వాళ్ళు మంచి పొజిషన్లో ఉండడానికి మాలాగా వ్యవసాయం చేసుకొని మాలాగా పత్తేరకుండా మాలాగా వ్యవసాయ కూలీలు కాకుండా మా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని మీరు ఎట్లయితే అనుకుంటారో కలగంటారో, మా బిడ్డ ఒక ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో లేకపోతే ఒక ఎస్ఐ ఎంఆర్ఓ కావాలనుకుంటారు, మన బిడ్డను చదివించుకుంటాం. కాబట్టి ఆ కళ నెరవేరాలంటే ముందుగా మన వర్గీకరణ జరగాలి. ఆ వర్గీకరణ జరగాలంటే మనం 1,00,000 డబ్బులలో మన పాత్ర ఉండాలి. కాబట్టి రుద్రాంగి మండలం నుంచి మీరంతా కూడా ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు, మేము బస్సు మాట్లాడుకున్నాం అంటే బస్సు మాట్లాడుకోవాలి, దానికి సంబంధించిన ఖర్చులు మీరే ఏర్పాటు చేసుకోవాలి, ఆ డబ్బు సంక్రమణ డబ్బు వేసుకొని తప్పకుండా రావాలి. దాని వర్గీకరణ సాధించుకుంటే రేపు రాబోయే వేళలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ వల్ల ఎంతమంది ఉద్యోగస్తులు మనలో కానీ రేపు వర్గీకరణ వచ్చిన తర్వాత ఏదైనా నోటిఫికేషన్ పడితే ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా ఉద్యోగస్తులు అవుతారు. ఆ ఉద్యోగస్తులై మన సమాజానికి ఒక ఆదర్శంగా ఉంటుంది తప్ప వర్గీకరణ జరగకపోతే తీరని నష్టం జరుగుతుంది. దీన్ని గమనించి మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మరి అన్నగారు ఏం చేసిండు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ని సంవత్సరాలు ఉద్యమం కదా ఏం చేసిందని కూడా అనుకుంటారు. మీరు వాడుతున్నటువంటి రేషన్ కార్డు దానిలో 4 కిలోలు ఉంది, కానీ అన్న పోరాటం చేస్తే